3,00,000 ఇల్లు పూర్తి చేస్తాం. జూన్ నాటికి 3,00,000 ఇల్లు పూర్తి చేస్తాం. అర్హులందరికీ ఇల్లు అందించడమే లక్ష్యం. సచివాలయాల ద్వారా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నాం. పెండింగ్ ఇల్లు పూర్తి చేస్తాం. హౌసింగ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన శివప్రసాద్ సంచలన నిర్ణయం వచ్చేసింది. సో ఎవరైతే రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి అధికార ఉత్తర్వులు అయితే రాబోతున్నాయి. ఆల్రెడీ గృహ నిర్మాణం సంబంధించి సో ఎవరైతే హౌసింగ్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన శివప్రసాద్ గారు అయితే సంచలన ప్రకటన చేశారు. రానున్న జూన్ నాటికి 3,00,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు తన ముందున్న లక్ష్యమని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన శివప్రసాద్ తెలిపారు. అసంపూర్తిగా నిలిచిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడమే విధంగా కృషి చేస్తామన్నారు. సో ఈయన గృహ నిర్మాణానికి సంబంధించి నూతన ఎండీగా అయితే వచ్చారనమాట. ఈయన ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం రాష్ట్రంలో 1.64 లక్షల ఇళ్ల నిర్మాణాలు అయితే పూర్తయ్యాయని, వీటిలో చాలా వరకు కూడా లబ్ధిదారులకు గృహప్రవేశాలు కూడా చేశామన్నారు. అయితే ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించిన వివిధ కారణాలతో మధ్యలో నిలిపివేసిన లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలు తిరిగి ప్రారంభించేలా చూస్తామని చెప్పారు. పెండింగ్ బిల్లు సైతం బకాయిలు సకాలంలో చెల్లించే విధంగా లబ్ధిదారులకు సంబంధించి చేస్తామన్నారు. ఇక లేఅవుట్లో సకల సౌకర్యాలు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఈయనైతే తెలియజేశారు. డ్రైనేజీ, త్రాగునీరు, రోడ్లు వంటి సౌకర్యాలను కల్పించి లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారనమాట. ఇప్పటికే అనేక లేఅవుట్ల వస్తువుల కల్పన పూర్తి చేశామని కూడా చెప్పారు. అయితే ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసే మొత్తానికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా మనం చూసుకుంటే సో వీటికి సంబంధించి కూడా అన్నీ కూడా నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి వీరందరూ కూడా అదనంగా డబ్బులు అయితే ఇస్తున్నామని చెప్పేసి అన్నారన్నమాట. ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000, చేనేతలకు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. అయితే అదనపు సాయంతో ఇళ్ల నిర్మాణాలు మరింత ఊపందుకుంటాయని నేనైతే చెప్పడం అయితే జరిగింది. వీటితో పాటు ఈయన ఏం చెప్తున్నారంటే తొందరలోనే ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు తీసుకోవడానికి ఆదేశాలు అయితే ఇవ్వబోతున్నామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అంటే ఇళ్ల సచివాలయాల ద్వారా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల స్వీకరణ అయితే చేస్తాము. దీనికి సంబంధించి అధికారిక ఆదేశాలు అయితే జారీ చేస్తామన్నారు. సో మనకి ఈ నెలలోనే అధికారికంగా ఆదేశాలు అయితే రాబోతున్నాయి. ఇక పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలకు సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. అది కూడా సచివాలయాల ద్వారా చేసుకోవచ్చు అనమాట. సో ఆదేశాలు వచ్చిన వెంటనే మళ్ళీ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.